అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపనతో దేశం మొత్తం రామనామంతో మార్మోగిపోతోంది. అయోధ్య రాముడి విగ్రహాన్ని పోలిన విగ్రహమే హైదరాబాద్ శివార్లలోనూ ఉండడంతో దాదాపు 1500 ఏళ్ల నాటి ఆ రాముడి ఆలయం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతోంది. కోట్లాది హిందువుల అయోధ్య రామమందిర కళ నెరవేరింది. ఇప్పటికే లక్షల్లో భక్తులు బాలరాముని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్ దగ్గరలోని శంషాబాద్ సమీపంలో ఉన్న అమ్మపల్లి గ్రామంలో దాదాపు 1500 ఏళ్ల క్రితం నాటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఒకటి ఉంది. అచ్చం బాలరాముని ఎలాగైతే అయోధ్యలో ప్రతిష్ఠించారో అలాంటి విగ్రహాలనే మనం ఇక్కడ ఈ టెంపుల్లో చూడవచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలను, విగ్రహ విశేషాలను తెలుసుకుందాం. శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లి రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అయోధ్యలో బాలరాముడి ఏకశిలా విగ్రహం మకర తోరణంపై దశావతారాలు ఉన్నట్టుగానే అమ్మపల్లి రామాలయంలోనూ ఉండడంతో భక్తులు ఆ కోదండరాముడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. అమ్మపల్లిలో రాముడిని దర్శించుకుంటే అయోధ్య రాముడిని చూసినట్టుగానే ఉందని భక్తులు చెబుతున్నారు. ఆలయం చాలా ప్రశాంతంగా ఉందని, అయోధ్య వెళ్లి దర్శనం చేసుకోలేని వారు అమ్మపల్లి వచ్చి దర్శనం చేసుకోవచ్చని భక్తులు చెబుతున్నారు. జై శ్రీరామ్ అండి. మేమైతే ఫస్ట్ టైం అండి ఇది రావడము. చాలా బాగా అనిపించింది దేవుని చూడంగానే. అయోధ్యలో చూసిన రాముడిలానే అనిపించింది. ఇక్కడ రాముడిని చూసిన అదే ఫీలింగ్ వస్తుంది మాకైతేను. ఎలా చెప్పాలని నోటి అసలు రావట్లేదు. నిజంగా చెప్తున్నాను, మనసు శాంతిగా ఉంది. రాగానే ఇలా చూడంగానే చాలా మనశ్శాంతి కలిగింది. గుడి ఇలా ఉందని కూడా తెలియదు మాకు అసలు. ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి వచ్చాను, రూట్ మిస్ అయిపోయాము. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావడం ఇంకా టెంపుల్కి అయితే. అసలు మన హైదరాబాద్లో ఇన్ని చూసేటివి ఉన్నాయి అని ఇప్పుడు చాలా ఇంకా అందరికీ తెలుసుకోవాలి. అసలు ఎంతమంది తెలియదు మా అలాంటి వాళ్ళకి. అందరికీ ఇలా తెలుసుకునే ఛాన్స్ ఈ టీవీ ద్వారా కూడా కల్పిస్తే బాగుంటుందని అనిపిస్తుందండి. అమ్మపల్లిలో కోదండరాముడితో పాటు దశావతారాలను దర్శనం చేసుకోవచ్చని భక్తులు చెబుతున్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ మకర తోరణంపై ఉన్నట్టే ఇక్కడి ఆలయంలోని ఏకశిలా విగ్రహంపై దశావతారాలను దర్శించుకోవచ్చు. ఇది ఏకశిల విగ్రహం కాబట్టి అక్కడ అయోధ్యలో ఉన్నట్టు సేమ్ ఇక్కడ ఇలానే ఉందని ప్రజలందరూ వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కపుల్ షూట్స్ కూడా అవుతుంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. ముంగడ నది కానీ ఇక్కడ పాత విగ్రహం, పాత శిల్పాలు ఉన్నాయి కాబట్టి అందరూ వస్తుంటారు. ప్లస్ మూవీ షూటింగ్స్ కూడా అవుతుంటాయి. ప్రతి మూవీలో ఉంటుంది చిన్న క్లిప్ అన్నా. కపుల్ షూట్స్ మాత్రం కంపల్సరీ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే చాలా సెంటిమెంట్ కాబట్టి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయంలోనైనా ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం గర్భగుడికి ఎదురుగా 2 స్తంభాలు దర్శనమిస్తాయి. ఒకటి ధ్వజస్తంభం కాగా మరొకటి దీపస్తంభమని అర్చకులు తెలిపారు. ఇక ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు మాత్రమే దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి గర్భగుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర దర్శనమిస్తారు. ప్రస్తుతం మనం ఆలయం లోపలికి ప్రవేశించాము. ఒకసారి ఆలయ పరిసరాలు చూసుకున్నట్లయితే ఆలయానికి సంబంధించినటువంటి శిల్పకళ కానివ్వండి, ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఒకసారి చూసినట్లయితే దాదాపు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించడంతో పూర్తిగా కూడా రాతితోనే నిర్మించాడు. ఉన్నటువంటి విగ్రహాలను చూసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అప్పటి శిల్పకళ మాత్రం ఇక్కడ పూర్తిగా ఉట్టిపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ టెంపుల్కు సంబంధించి ఆలయ ప్రధానంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాలు చాలా ప్రత్యేకమైనవని కూడా చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా ఏ టెంపుల్లో చూసినప్పటికీ కూడా మనకు ఒకటే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు 2 దీపస్తంభం, ధ్వజస్తంభం 2 వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా ఏ సీతారామచంద్ర స్వామివారి టెంపుల్కి పోయినప్పటికీ కూడా హనుమంతుడు విగ్రహం లోపల ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడి విగ్రహం ఇక్కడ ధ్వజస్తంభం వద్దే ఉంది. హనుమంతుడితో పాటు గరుత్మంతుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆలయం వెలుపలనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా చూసుకోవచ్చు. చెట్లు కూడా దాదాపు భారీ వృక్షాలే. ఈ భారీ వృక్షాలన్నీ కూడా దాదాపు 100 ఏళ్ల క్రితం నాటువని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, పూజారులు కానీ చెప్తూ ఉన్నారు. శ్రీరాముడు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసిన సమయంలో అలసిపోయి అమ్మపల్లిలో సేద తీరారు అని భక్తులు విశ్వసిస్తారు. ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు సీతారామ లక్ష్మణులు అమ్మపల్లిలో ఉండడంతో ఇక్కడ గర్భగుడిలో హనుమంతుడు ఉండడని అర్చకులు తెలిపారు. శ్రీరాముడి చేతిలో కోదండంతో దర్శనమివ్వడంతో ఇక్కడ స్వామి కోదండరామస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి ఏకశిలపైనే శ్రీరాముడితో పాటు దశావతారాలు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత.
లోపల ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే ఉన్నారు. రాముడు, సీత, లక్ష్మణులు మాత్రమే. ఇక్కడ ఆంజనేయ స్వామి లేరు కాబట్టి రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండరామాలయం. కోదండరాముడు అంటేనే హనుమంతుడు పరిచయం కాకముందు. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చడం అభయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండరామాలయం ప్రతిష్ఠ చేయలేము. ఈ కోదండరామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండరామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే అంటే అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశం అనమాట. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం, అందుకని ఇక్కడ కోదండరాముడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఆంజనేయ స్వామి లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది ఆంజనేయ స్వామి లేరు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండాలి కదా, అందుకని ఇక్కడ ధ్వజస్తంభంలో ఆంజనేయ స్వామి గరుత్మంతుడు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, మన అందరి కోరిక లోపల రాముడు చెప్పుకుంటాం. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా ఆంజనేయ స్వామికి చెప్తే ఆంజనేయ స్వామి మన కోరిక నెరవేరుస్తుంటాడు. కాబట్టి రాముడికి ఆంజనేయ స్వామికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిల్చకూడదు. మామూలు కూడా ఏ గుళ్ళలో కూడా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఉండకూడదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకి రాముడు మకర తోరణం ఏకశిల. మామూలుగా మకర తోరణం అనేది ఎట్లా ఉంటుంది, ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అట్లా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల. అంటే ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి ఏకశిలారాతి విగ్రహాలు మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలు. 11వ శతాబ్దం అంటే 1000 సంవత్సరాల పైన. మళ్ళీ ఆ విగ్రహాన్ని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేశారట. 16వ శతాబ్దం అన్న 600 నుంచి 700 సంవత్సరాల మధ్యలో. మళ్ళీ ఆ 16వ శతాబ్దం విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దం తయారు చేస్తారని చెప్పని. అయితే ఇక్కడ విగ్రహాలు ఇవి 11, 16, 18 అని చెప్పని మన పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఇటు శిల్పులు కానీ చెప్పలేకపోతున్నారు. అందుకే మేము ఏం చెప్తున్నాం, ఇక్కడ 300 సంవత్సరాల నుంచి 1100 సంవత్సరాల మధ్యలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు అని చెప్తున్నాం. తర్వాత ఇంకొక విశేషం, ఇక్కడ మనకి విష్ణు యొక్క దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతారాలు మనం దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గుడి చొప్పున 10 గుళ్ళు తిరగాల్సి వస్తుంది. కానీ మనకి ఇక్కడికి వచ్చినామంటే మనకి రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం. ఇక్కడ దశావతారాలతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవు. అందులో మనదొకటి. ప్రాంగణంలో చూసుకున్నట్లు మొత్తం కూడా రాతి కట్టడాలే. సో ఈ రాతి కట్టడాలకు సంబంధించి ఎక్కడ అంటే ఎలా వీటిని నిర్మించారు, దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమైనా ఉన్నాయి? దాదాపుగా ఒక 5 డెవలప్ చేసి దగ్గర 400 సంవత్సరాల పైనే ఉంటుందండి. అది గోపురం నిర్మాణం చూసినట్లయితే విచిత్రమైనటువంటి శైలి కనిపిస్తుంది శిల్పాలకు సంబంధించి. ఆ శైలి గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే మనకి దశావతారాలు లోపలైతే ఏ విధంగా దశావతారాలు ఉన్నాయో ఇక్కడ గర్భాలయ గోపురాల మీద కూడా దశావతారాలతో కూడుకున్నటువంటి కళా నైపుణ్యం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క రకంగా దశావతారాలు ఉన్నాయి ఇక్కడ. అందుకే చూస్తే మీరు చాలా వైభవంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే దాన్ని తెలుసుకోవాలంటే కనీసం ఒక 2 గంటలు టైం తీసుకోవాల్సి వస్తుంది. అది మేము చెప్పిన దానికంటే చూసి తరించడం చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక తాబేలు కనిపిస్తుంది, బయట కోనేరు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఈ కోనేరుకు ఈ తాబేలుకు సో ఇంత విశాలమైనటువంటి ఇలాంటి ప్రత్యేకతలు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? ఇక్కడ అది మనకి హిందువులకు అందరూ తెలిసిన విషయం ఏంటి, విష్ణు అవతారం 2వ అవతారం కూర్మ అవతారం. అంటే తాబేలు అంటే కూర్మం. ఎక్కడైతే ఈ కూర్మం ఉంటుందో అక్కడ కోనేరు ఉంటుంది. మాకు 2 కోనేరులు ఉన్నాయి, ముందు ఒకటి వెనకాల ఒకటి. ఈ అయోధ్య రాముని మందిరం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువగా ఇక్కడ భక్తులు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏంటి నిజమేనది? అంటే మామూలు కూడా ఇక్కడ ప్రతి ఆదివారం, శనివారం, ఆదివారాల్లో జనాలు బాగానే ఉంటారు. అందులో ఈ రాముడి ప్రతిష్ట జరిగినాం కదా, అంటే అయోధ్య ప్రతిష్ట జరిగింది. అక్కడ చెప్పిందని తెలిసిన విషయం ఏంటంటే అందరికీ కూడా ఒక ఈ రాముడి ఈ ఇక్కడ ఉన్నటువంటి రమ్మపల్లి రామాలయానికి రాముడికి అయోధ్య రాముడికి సంబంధం ఉందన్నట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా మకర తోరణము తర్వాత దశావతారం కలుపుకున్నటువంటి ఈ విధంగా మనకు వీడియో రిలీజ్ అయింది కాబట్టి వీడియో వచ్చింది కాబట్టి ఆ విధంగా తెలుస్తుంది అందరికీ. ఆ విధంగా కూడా భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు ఇక్కడ. అది కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి శ్రీరామనవమికి
మొన్నటి శ్రీరామనవమికి దగ్గర 75,000 మంది వచ్చిన భక్తులు వచ్చిండ్రు. ఇక్కడ విశేషం ఏంటంటే 10 మంది వచ్చినట్టు 10 మందిలో యావరేజ్గా 8 మంది మనకు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుందని చెప్పిన వాళ్ళే. ఆ విధంగా మొన్న ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమికి 75,000 మంది పైన వచ్చిండ్రు. ఇక ఈ ఆలయంలో 2 కోనేరులు ఉన్నాయి. ఇక్కడున్న అతిపెద్ద కోనేరు ఆలయానికి మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. మెట్లబావి రూపంలో కోనేరు ఉండడంతో ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. ఈ కోనేరు దగ్గరే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ సైతం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ ఆలయానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి కోనేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కోనేరు ఆలయం బయటే ఉంటుంది. ముఖ్యంగా భక్తులు ఎవరైతే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ కోనేరు వద్ద కాసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కోనేరు కూడా చాలా భారీగా ఉండడము, సో ఇక్కడ ఉంచేటువంటి భక్తులు విశాలమైనటువంటి ఇక్కడ కోనేరు ఉండడంతో చాలామంది కూడా ఇక్కడ సేద తీరుతారు. కాసేపు ఇక్కడ కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం చాలామంది కూడా ఎక్కువగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్నటువంటి అనంతరం ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేవి చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. దాదాపు ఒక్కొక్క ప్రీ వెడ్డింగ్ షూట్కి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం వారు 3,000 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి అందమైనటువంటి సీనరీ కానివ్వండి, వీటన్నిటి ద్వారా చాలామంది కూడా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి చాలామంది కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంగణం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ పరిసరాలు కానివ్వండి, బయట ఉన్నటువంటి కోనేరు కానివ్వండి, వీటన్నిటి కారణంగానే ఇక్కడ దాదాపు సినిమా షూటింగ్లు అనేవి చాలా పెద్ద ఎత్తున జరిగాయి. సో 10 సంవత్సరాల కాలం నుంచి ఈ సినిమా షూటింగ్లు ఇక్కడ క్లోజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత అమ్మపల్లి ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయోధ్య రాముణ్ణి పోలిన విగ్రహం ఇక్కడుందని తెలుసుకుంటున్న భక్తులు కోదండ రాముణ్ణి దర్శించుకునేందుకు వస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ తో పాటు సెలవు రోజుల్లోనూ భక్తుల తాకిడి అధికంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. సో సిటీ శివారు ప్రాంతాల్లో ఉండడము, సో శంషాబాద్ దగ్గరలోనే ఉండడంతో సో రవాణా సౌకర్యం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి మార్గాలు కానివ్వండి అన్నీ కూడా సో మంచిగా ఉండడంతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ విశిష్టతలు తెలుసుకోవడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వారాంతంలో మాత్రం చాలామంది ఇక్కడ భక్తులు వస్తున్నారు. సో ఫుల్గా మొత్తం కూడా క్రౌడ్తో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.